ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు ప్రథమంలో ఉన్నాడు, కేతువు సప్తమంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే కుటుంబ అనైకమత్యం కలుగుతుంది. విశాఖ నక్షత్రం వాళ్ళు బంధుమిత్రుల రాకతో ఆనందపడిన వాళ్లతో మాట కాఠిన్యం కారణంగా విరోధాన్ని తెచ్చుకునే అవకాశం ఏర్పడుతోంది. అనురాధ నక్షత్రం వాళ్ళు యథార్థమైనటువంటి పనిని ప్రారంభించిన విఘ్నానికి గురై మానసికమైన చికాకుని అనుభవిస్తారు ఈ వారం. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రాత ఉద్యోగాన్ని పోగొట్టుకుని కొత్త ఉద్యోగంలో దేంట్లో చేరాలో తెలియనిటువంటి ఆ సంశయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దైవపరంగా అయితే దుర్గా స్తోత్రాన్ని చేయడం మంచిది. నవధాన్యాలని మొలకలుగా చేసి దాన్ని ఎవరికైనా దానంగా చేయడం చాలా మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు ఇంటి గుట్టుని ఎక్కడికి పోనీయకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి చర్చించుకుని ఒక పరిష్కారానికి రావడం ఎంతైనా ఉత్తమం. ఈ వారం ఏ విధమైనటువంటి పెట్టుబడిని దేని మీద ఈ రాశివారు పెట్టకపోవడం చాలా మంచిది.